హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. 'తీరని దాహం తీరిన' రెండవ భాగం. కథలోకి వెళితే, ఒకవైపు అతడు ముద్దులు పెడుతూ, ఇంకోవైపు చేతితో తన శరీర కొలతలు తీసుకుంటూ, మరోవైపు తన పరువాలని స్పృశిస్తూ ఆమెలోని రతీదేవిని మేలుకొలిపాడు. ఆ తీపి బాధను తాళలేక, భరించే శక్తి లేక అతడి తలను గుండెలకు అదుముకుంది. మెల్లగా ఆమె చేతులు విడిపించుకొని, పెదవినందుకొని ముద్దు పెట్టి ఆఖరి ఘట్టం చేరుకోవాలని సమాయత్తమయ్యాడు. ఆ చోటు చూడగానే దిస్ ఈజ్ మై ప్రాపర్టీ అనిపించి అతనిలోని మగతనాన్ని ఆమె గుహలోకి ప్రవేశపెట్టడం మొదలుపెట్టాడు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత కలిసిన రతీ మన్మధుల్లా శృంగార సామ్రాజ్యానికి వీళ్ళే అధినేతలుగా ఒకరిలో ఒకరు ఒదిగిపోతూ అతనిలోని వేడి ఆమెలోకి పంపుతూ ఉంటే ఆమెలోని కోరికలు లావాలా బయటికి రావడం మొదలుపెట్టాయి. నితరహస్యం తెలుసుకుని ఒక గూఢచారిలాగా ఒక్కొక్క తలుపు తెరుచుకుంటూ లోపలికి ప్రవేశించడం మొదలుపెట్టాడు. అతడు చేస్తున్న పనికి ఇస్తున్న సుఖాన్ని తట్టుకోవడం ఆమె వల్ల కాకపోవడంతో తీపి ములుగులు తీయడం మొదలుపెట్టింది. ఆ హాహాకారాలు అతడిలో ఉత్తేజం పెరిగిపోయి రెట్టించిన ఉత్సాహంతో ఒక గుర్రపు స్వారీ చేసే రౌతులాగా వేగం పెంచడం మొదలుపెట్టాడు. అతనితో ప్రణయ యుద్ధం. అతగాడు చేస్తున్న పనికి ఆమె వేరే లోకంలో ఉండిపోయి తన శరీరాన్ని అతనికి అప్పగించి చెప్పినట్టు వినడం మొదలుపెట్టింది. ఇన్నేళ్ల తన తీరని దాహం తీరబోతూ ఉంటే తనివి తీరా తన దాహార్తిని తీర్చుకోవడం మొదలుపెట్టింది. ఆ ఆనందం పట్టలేక కళ్ళల్లో నుంచి నీళ్లు వరదలా దిండును తడిమేస్తున్నాయి. కోమలమైన శరీరం అతడి శరీర బరువును మోస్తూ చేస్తున్న పనులను ఇష్టంగా భరించడం మొదలుపెట్టింది. ఒక్కొక్క గదిని దాటుకుంటూ లోపలికి వెళ్ళగానే అమృత భాండం దొరికిందన్న ఆనందంలో ఒకవైపు అతడు ఉండగా అతడి మాయలో వేరే లోకంలో విహరిస్తున్న ఆమెకి మొదటిసారిగా స్వర్గలోకంలో విహరించినట్టుగా అనిపించింది. పున్నమి రాత్రిలో పెనవేసుకున్న జంట పాముల్లా ఒకరిలో ఒకరు ఒదిగిపోయి ఇద్దరు ఒకరుగా మారిపోయి ఒకటయ్యారు. నిధి రహస్యం వెదకడంలో మునిగిపోయి శృంగార సామ్రాజ్యంలో తేలియాడి ఆమె గుండెల మీద ప్రశాంతంగా సేద తీరుతున్నాడు. తన అందాల మీద పడుకున్న అతన్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ జుట్టులోనికి వేళ్ళు పోనిచ్చి లాలనగా నిమిరి, నా దాహం తీరనిదా తీర్చేవాడు వస్తాడా, అసలు తీరుతుందా అనుకునేదాన్ని. గుక్కడి దాహం తీర్చమని భగవంతుణ్ణి అడిగితే జన్మకు సరిపడా నా దాహార్తిని తీర్చడానికి మనిషిని పంపిస్తాడని అస్సలు ఊహించలేదు. ఇద్దరి స్వేదంతో నిండిపోయిన పక్క చూడగానే సిగ్గుపడుతూ అతడి చెమట వాసన కూడా సుగంధంలా అనిపించి అతని నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా అదుముకుని కళ్ళు మూసుకోగానే, నాది అమలాపురం దగ్గరలో చిన్న పల్లె. నాన్నే రైస్ మిల్లులో గుమాస్తా, అమ్మ ఇంటికే పరిమితం. ఇద్దరు చెల్లెళ్ళు ఇంటికి పెద్దదాన్నవడంతో ఇంట్లో మగ సంతానం లేకపోవడం, నాన్నకు జీతంతో ఇల్లు గడపడం, మమ్మల్ని చూసుకోవడంతో కష్టమయ్యేది. 5గురి బాధ్యతలు అన్నీ నా మీదే పడ్డాయని చెప్పాలి. మాకున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా గవర్నమెంట్ స్కూల్లోనే 10th వరకు చదివాను. అందులో ఫస్ట్ క్లాస్ రావడం వల్ల గవర్నమెంట్ కాలేజీలో సీట్ కన్ఫర్మ్ కావడంతో తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా వద్దనలేకపోయారు. అందువల్ల ఇంటర్ కంప్లీట్ చేశాను. 3వసారైనా కొడుకు పుడతాడనే ఉద్దేశంతో మళ్ళీ ఒక బిడ్డకు జన్మనిచ్చారు. వాళ్ళ ఆశని నిరాశన చేస్తూ ఆడపిల్ల పుట్టింది. దానికి నాకు 10 ఏళ్ళు తేడా. పెద్ద చెల్లికి నాకు 5 ఏళ్ళు తేడా. ఇంటి పని, వంట పని చేయడమే కాకుండా ఖాళీ టైంలో విస్తరాకులు కుట్టడం, పూలు కుట్టడం లాంటి చిన్న చిన్న పనులు చేసి ఇంటికి సహాయపడేదాన్ని. నేనంటే మా తల్లిదండ్రులకు చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే ముసలివాణ్ణి కట్టబెట్టేంత ప్రేమ. అవునా అని ఆశ్చర్యపోతున్నారా? మీరేంటి ఆ సంబంధం చెప్పగానే నేనే ఆశ్చర్యపోయాను. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాక సమ్మర్ హాలిడేస్ కావడంతో ఇంటికి ఏదైనా యూజ్ అవుతుందని గవర్నమెంట్ వారు తలపెట్టిన శిక్షణా తరగతిలో భాగంగా కుట్టు మిషన్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. అలా 1 నెల సాఫీగా జరిగిపోయింది. అన్నీ బాగుంటే భగవంతుడిని ఎందుకు తలుచుకుంటాము. అందుకే నేను కూడా అతీతురాలని కాదన్నమాట. నాన్నకు మిల్లులో లేట్ అవుతుందని తొందరగా వెళ్ళిపోవడంతో భోజనం పట్టుకెళ్ళాను. అక్కడ నన్ను చూసిన ఒక పెద్దాయన నన్ను వారింటి కోడలిగా చేసుకుంటానని అడిగాడంట. దానికి మా నాన్న ఆనందపడుతూ కుబేరుడే వచ్చి డబ్బిస్తానంటే ఎవరైనా వద్దంటారా అని కాళ్ళు పట్టుకుని మరీ కృతజ్ఞతలు చెప్పాడంట. చేసుకుంటానన్నది ఇంటి కోడలిగా, అంతేగాని నా కోడలిగా కాదు. ఏం మాట్లాడుతున్నారు దొర? నా భార్య పోయి 6 నెలలు కావస్తుంది. నా అవసరాలకు ఒక తోడు మీ ఆర్థిక
అవసరానికి ఒక భరోసా కావాలి కాబట్టి నువ్వే ఆలోచించుకో. ఇదిగో నా ఫోన్ నంబర్ అని మా నాన్నకు విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళాడంట. ఈ విషయం మా అమ్మకు నాన్న చెబుతుంటే క్లాస్ నుండి ఇంటికి వచ్చిన నేను ఆ మాట వినగానే నా కాలి కింద భూకంపం వచ్చినట్టుగా అనిపించింది. అంటే నిజంగా చేస్తారా అని ఆ మాట తలుచుకోగానే నాకు తెలియకుండానే కళ్ళెంబటి నీళ్లు జలజలా రాలిపోయాయి. ఇది చూసిన మా అమ్మ మహానటి సావిత్రి, అవును నేను చెప్పేది నిజమే. చూస్తూ చూస్తూ ముసలాడికి ఎలా ఇస్తాను, నువ్వు భయపడకు అని భరోసా చెప్పిన తల్లి వారం రోజుల తర్వాత కళ్యాణ తిలకం దిద్దిందా అంటే నమ్ముతారా? నమ్మగలరా? నేనే నమ్మలేకపోయాను. మీరు నమ్ముతారా? ముసలాడి కట్టబెట్టడానికి నన్ను కన్నారేమో, అందుకే పూర్ణిమ అని పేరు పెట్టారేమో. నిజంగా పుత్తడి బొమ్మ పూర్ణమ్మనా? కొన్ కొన్ని నెలల కొన్ని తలరాత అంతేనేమో అని కళ్ళు మూసుకొని గుండె రాయి చేసుకొని చచ్చే ధైర్యం లేక, బయటికెళ్ళి బతకడానికి భరోసా లేక చచ్చి బతుకుతున్న అభాగ్యురాలిని. నన్ను పెళ్లి చేసుకున్నవాడు వ్యాపారస్తుడు. అతడికున్న వ్యాపారాల్లో కాఫీ బిజినెస్ ఒకటి. అరకు దగ్గర పెద్ద బంగళా, చుట్టూ కాఫీ ఆకు తోటలు. లోపలికి అడుగు పెట్టగానే ఇంద్రభవనాన్ని తలపించేలా ఉందంటే అతిశయోక్తి లేదు. ఈ ప్రకృతిని ఆరాధించే, ప్రకృతిలో మమేకమవ్వడానికి పురుషుడే లేడని బాధపడన జీతం భత్యం లేని పని మనిషిని అతడి పనులను చేయడానికి లైసెన్స్గా నన్ను తెచ్చుకున్నారని మొదటి రాత్రి అర్థమైంది. ఆ రోజు నుండి ఆయనకు నిద్రపోవడం అలవాటైతే నాకు నిద్రలేని రాత్రులు గడపడం అలవాటైపోయింది. ప్రతిరోజు లేవటం, ఆ ఇంటి మహారాణిలా అలంకరించుకోవడం, అతని అవసరాలు తీర్చడం, ఆకాశంలో పండు వెన్నెలను చూస్తూ నా జీవితం అడవిగాచిన వెన్నెల అయిందని బాధపడటం తప్ప 12 సంవత్సరాలుగా నేను చేయగలిగింది ఏదీ లేదు. కళ్ళు తెరవగానే ప్రశాంతంగా నిద్రపోతున్న అతన్ని చూసి మొదటి పరిచయం జ్ఞాపకం చేసుకుంటూ ఎస్టేట్‌కి మేనేజర్‌గా రావటం, అతని పేరు సూర్యగా పరిచయం చేసుకోవడం, పని ఉంటే తప్ప ఇంటికి రావడం, లేకపోతే తన పని తాను చూసుకోవడం జరిగేది. ఒకవైపు 3 రోజులు కొండపోత వర్షం కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని వాతావరణ శాఖ తెలియజేసిందని న్యూస్ చెప్తూ ఉండగా ఏదో పని మీద సూర్య రావడం, అప్పటికే సాయంత్రం అవడంతో పనివాళ్ళు ఇళ్లకు వెళ్ళిపోవడం, నాకు తోడుగా ఉండే సీతాలు తన మనవడికి బాగోలేకపోవడంతో కొడుకు దగ్గరికి వెళ్ళడం, అనుకోకుండా కరెంటు పోవడం, ఆ ఉరుముల శబ్దానికి భయానికి సూర్యుని హత్తుకోవడంతో గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఎంతలా అంటే అతడు లేకపోతే ఊపిరి ఆగిపోయేంతలా అని రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ తన పనికి తానే సిగ్గుపడుతూ, ఇంతటి సుఖాన్ని ఇచ్చిన నీకు ఏమని కృతజ్ఞతలు తెలుపగలను అని ప్రేమగా అతని నుదుటి మీద ముద్దు పెట్టి తప్పలేక అతన్ని పక్కన పడుకోబెట్టి స్నానం చేయడానికి వాష్రూంలోకి వెళ్ళింది. షవర్ ఆన్ చేయగానే ఒంటి మీద మంట పుట్టడంతో ఏంటా అని తన శరీరాన్ని చూసుకోగా అతని పంటిగాట్లు బహుమతిగా ఉన్న తన శరీరాన్ని చూసుకుని మొదటిసారి ఆడదానిగా గర్వపడుతూ ఆనందంతో స్నానం చేస్తూ ఉంటే వెనుక నుండి 2 బలమైన చేతులు నేను లేకుండా ఎలా చేస్తావు బేబీ అని తన పరువాలని తన కబంధ హస్తాల్లో బంధించాడు. మొదట కంగు తిని తర్వాత తేరుకుని నువ్వు పడుకున్నావనుకున్నానే, రాత్రంతా కలిసి జాగారం చేశాం, కలిసి స్నానం చేయాలని తెలియదా, నన్ను ఒంటరివాడిని చేస్తావా బేబీ అని షవర్ ఆఫ్ చేసి మెడ మీద ముద్దు పెడుతూ ఉంటే ఆమె నరాలు ఉత్తేజమవుతుండగా పెదవి మీ పంటి కింద అదిమి పెట్టింది. వీపు మీద మెరుస్తున్న నీటి చుక్కలను నాలుకతో పెదాలతో శుభ్రం చేస్తూ ఉంటే నేల మీద కాళ్ళు నిలవనంటున్నాయి ఆమెకి. ముత్తులు పెడుతూ అతనికి మీసాలతో గిలిగింతలు పెడుతూ ఉంటే ఆ స్పర్శకు తాళలేక ఇటువైపు తిరిగింది. నగ్నంగా తడిచిన తన శరీరాన్ని చూడగానే సంభ్రమాశ్చర్యాలకు లోనయి తన మనసులోని భావాలను ఇలా చెప్పసాగాడు. అజంతా అందాలు, ఎల్లోరా శిల్పాలు చూస్తున్నానా అని గుర్తు చేసుకుంటూ, ఆడదాని అందం బ్రహ్మ చెక్కిన శిల్పంలో ఉందా, శ్రీనాథుని కవితలో ఉందా, రవివర్మ పెయింటింగ్లో ఉందా, లేక ఆరాధించే మనసులో ఉందా, చూసే చూపులో ఉందా అని మనసులో అనుకుని తనకు వ్యక్తపరిచాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.